వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, వారిని హత్య చేయడానికి కూడా కుట్రలు పన్నుతున్నారని చెప్తున్నారు కదా, ఏ విధంగా ఉందంటారు? ఈ గవర్నమెంట్ అనేది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయిపోయింది. స్కీమ్స్ ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో అవి అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు. మొత్తం ఉన్న డబ్బునంతా ఎత్తుకపోయి అమరావతిలో డంప్ చేసి అక్కడే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కాంట్రాక్ట్ పనులు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో పడినారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు, వీళ్ళు ఇష్టానుసారంగా లిక్కర్ బిజినెస్లు, ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు, కళ్ళు డిపోలు, పేకాట శిబిరాలు, ఎవరైనా రిజిస్ట్రేషన్కి పోతే కానీ రిజిస్ట్రేషన్ పైన వీళ్ళకు ఎమ్మెల్యేలు వసూలు చేసుకోవడము, ఒక పాస్బుక్ ఆన్లైన్ కావాలంటే కూడా ఎంఆర్ఓలు డబ్బులు డిమాండ్ చేసి ఆ ఎత్తుకపోయి ఆ డబ్బులను ఎమ్మెల్యేలకు సమర్పించుకోవడము, భూ కబ్జాలు, ఎప్పుడు చూడనటువంటి అవినీతిని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం పైన రానటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన వచ్చింది. కాబట్టి వీటన్నిటిని కప్పిపుచ్చుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలా, వైసీపీ నాయకులపైన దాడులు చేయాలా, వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టాలా. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. దాదాపుగా 15 నెలలు 18 నెలల పైన అయిపోయింది. మీరు ఏం చేసినారు? కొత్తగా ఏం స్కీమ్స్ తెచ్చినారు? ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం రిఫార్మ్స్ తెచ్చినారు? హెల్త్ సిస్టంలో ఏం రిఫార్మ్స్ తెచ్చినారు? దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయలేక ఇంకా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అట్ట చేసినాడు, వాళ్ళ మంత్రులు అట్ట చేసినారు, ఇంకా పాత బడ్జెట్నే తప్ప ఈ ప్రభుత్వము ఇంకా జగన్మోహన్ రెడ్డి పైన పడి ఏడ్చడమే తప్ప రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, కొత్తగా వచ్చే ప్రాజెక్టులు లేవు, వ్యవసాయం అనేది నాశనం అయిపోయింది. దీనిపైన మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకునేదానికి, డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా కేసులు అయిపోయినాయి. ఇప్పుడు దాడులు మొదలైనాయి. అంటే తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికే ముఖ్యంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటారా? అంతే కదన్న. గతంలో మీరు చూస్తే కానీ యూరియా కొరత ఉన్నింది గ్రామాలలో. యూరియా కొరత ఉంటే మొత్తం అందరూ కూడా రైతులు చెప్పులు ఇడిచిపెట్టినారు. అగ్రికల్చర్ ఆఫీసుల ముందర కానీ అధికారుల ముందర కానీ చెప్పులు ఇడిచిపెట్టి క్యూ లైన్లో నిలబడలేక వాళ్ళ నిరసన తెలిపినారు. అప్పుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? వెంటనే అసెంబ్లీకి పోయి ఏం చెప్పినాడు? యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది, మీ ఆరోగ్యాలు చెడిపోతాయి అన్నాడు. ఒకటే రోజు క్లోజ్, ఇంకెవడు మాట్లాడకూడదు యూరియా గురించి. రెండో రోజు ఏం మాట్లాడినారు? అందరూ పోయి సార్ స్కీమ్ ఇస్తామన్నారు కదా సార్, 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికీ 1500 రూపాయలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి అని చెప్పినారు సార్, నిరుద్యోగులకు అందరికీ డబ్బులు ఇస్తామన్నారు, ఏం సార్ పరిస్థితి అంటే, నేను ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసిన సూపర్ 6, ఇంకా ఎవడైనా అడిగినాడంటే వాడి నేలక మందం. ఆయన ఆ మాట చెప్పినాక ఇంకా మనం ఎవరం కూడా దాని గురించి అడగకూడదు. ఇది రెండో పాయింట్. మూడోది ఏమి? ఇప్పుడు తిరుమల లడ్డు, దాంట్లో పందికో ఉంది, పందికో ఉంది, పందికో ఉందని చెప్పి ప్రపంచానికి అంతా చెప్పి ఈరోజు ఏమంటున్నారు? పందికొవ్వు కాదు, దాంట్లో కల్తీ జరిగింది అంటారు. ఒకటి కల్తీ జరిగిందే, రెండోది పందికొవ్వు కలిసిందే. ఈ రెండిట్లో ఎవడైనా ఒక్కడన్నా సమాధానం చెప్పండి అంటే పందికొవ్వు అనే సబ్జెక్టునే పక్కన పారేసి ఓన్లీ కల్తీ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ కల్తీ జరిగింటే మీరు కోర్టులకు పోండి, ఎంక్వైరీలు వేయండి, తప్పు చేసిన వాళ్ళను అరెస్టు చేయండి. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా, ఒక కుటుంబ పెద్ద అనేవాడు ఎటుంటాడరా అంటే, కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే బయటికి చెప్పే విషయం అయితే చెప్తాడు, బయటికి చెప్పలేని విషయం అయితే కడుపులో దాచుకొని ఆ కుటుంబంలో జరిగిన తప్పును సరిదిద్దుతాడు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైన చోటులో ఎటువంటి తప్పు జరగకపోయినా, ఎటువంటి పందికొవ్వు లడ్డులో కలవకపోయినా, రాజకీయ స్వార్థంతో హిందువులను జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని ఒక ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే హిందువులు, దేశవ్యాప్తంగా ఉండే హిందువులు, చదువుకునే వాళ్ళందరూ కూడా రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారాలనా అనే ఒక భావన వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేదానికి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడిని తిట్టినాడని, ఇప్పుడు లడ్డు గురించి ఎవరు మాట్లాడుకోవడంలే, అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడినాడు అందుకనే దాడి జరిగింది. టాపిక్ ఏమైపోయింది? ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఆ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే, మెయిన్ సబ్జెక్ట్ డీవియేట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు తప్పనిచ్చి వేరే ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి. మరి ఈ యొక్క దాడుల వలన మీరు ఏం చెప్తారు? అంటే ఈ యొక్క దాడుల వలన ప్రశ్నించడం ఆపేస్తారా? ఎందుకు ఆపుతామన్నా ప్రశ్నించడము? అన్నిటికీ సిద్ధపడినందుకే కదా రాజకీయాల్లోకి వచ్చేది. ఏ వ్యక్తి అయినా కూడా, ఒక వ్యక్తి రాజకీయాలలోకి వచ్చినాడంటే ఒక సిద్ధాంతం కోసమో, ఒక ఆలోచనతోనో, ఒక ఆశయంతోనో, తనని నమ్ముకునే వాళ్ళను కాపాడుకోవాలనో,
రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనో ఒక కోరికతో ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తారు తప్ప ఇటువంటి గొడవలు జరుగుతాయని, దెబ్బలు తగిలితే రక్తం వస్తుందని చెప్పి, అవమానం జరిగితే కన్నీళ్ళు వస్తాయని చెప్పి మాకు తెలియవా? వాళ్ళు మాట్లాడుతున్నారా ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఎంతమంది సోషల్ మీడియాలలో మా గురించి, మా కుటుంబాల గురించి మాట్లాడుతున్నారో మాకు తెలుసు. తెలిసినన్ని రోజులు ఇంట్లో కూర్చొని బాధపడి మళ్ళీ పొద్దునికి మాకు మేము సర్ది చెప్పుకొని వచ్చి పోరాటంలో పాల్గొంటామే తప్ప వీళ్ళ మాదిరిగా 24 గంటలు బీదేడుపులు ఏడ్చుకుంటా ఇంటింటికి అడిగి పోయి మా భార్యని తిట్టినారు, మా అమ్మని తిట్టినారు, మా అన్నని కొట్టినారు, ఏం మాకు జరగలేదు అవమానాలు? మా ఇళ్లలో వాళ్ళని స్టేషన్లకు ఎత్తుకపోయిన రోజులు మాకు గుర్తులేవా? ఈ రోజుకి పొద్దున్న నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలలో మమ్మల్ని కౌన్ కిస్కా గొట్టంగాలు అందరు తిట్టేటివి మాకు తెలీదా? మా గుండెకు మేము సర్ది చెప్పుకొని మా బాధను మేము దిగమింగి మళ్ళీ మేము పోరాటంలో పాల్గొంటాం. జరిగే అవమానాలు మాకు గుర్తుండే, మేము సాధించిన విజయాలు మాకు గుర్తుండే. జరిగే అవమానాలు బాధ పెడితే మేము సాధించిన విజయాలు మమ్మల్ని సంతోష పెడతాయి కదా. కాబట్టి ఇటువంటి పనికి మాలిన దాడులకు ఎవడన్నా భయపడేది? ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో యొక్క డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఏదైనా కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.